హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 171వ భాగాలు. వైషు కన్నీళ్లతో ఒకే ఒక్కసారి ఎలాగైనా ప్రమోద్తో మాట్లాడితే బాగుండు అనుకుంటుంటే అప్పుడే ధను బయటికి వెళ్లడం చూసి గబగబా ధను గదిలోకి పరుగులు పెట్టింది వైషు. కబోర్డ్ లాక్ చేసి ఉండడంతో అతి కష్టంగా పక్కనే ఉన్న చైర్తో కబోర్డ్ పగలగొట్టి లోపలున్న మొబైల్ తీసుకుని ప్రమోద్కి డయల్ చేసింది. దాదాపు వారం రోజుల తర్వాత వైషు నుండి ఫోన్ రావడంతో, హలో వైషు, ఏమైంది? ఎలా ఉన్నావు? ఇన్ని రోజుల నుండి ఏమైపోయావు అని అడుగుతున్నాడు ప్రమోద్. ప్రమోద్ అంటూ గుక్కపట్టి ఏడుస్తుంటే కంగారుగా, వైషు ఏమైందో చెప్పు, అలా చెప్పకుండా ఏడిస్తే ఎలా? అన్నయ్య నన్ను ఇంట్లో హౌస్ అరెస్ట్ చేశాడు. ఏంటి? అవును ప్రమోద్, మన గురించి అన్నయ్యకి మొత్తం తెలిసిపోయింది అంటుండగానే అభి రామ్లు చేసిన దానికి అవమానంతో రగిలిపోతూ కార్ దిగి లోపలికొచ్చిన రాజేంద్రకి వైషు మాటలు వినిపించాయి. ఏమంటున్నావు వైషు? అవును ప్రమోద్, అన్నయ్యకి మొత్తం తెలిసిపోయింది. అందుకే నన్నెక్కడికి వెళ్లనివ్వకుండా చేసి ఫోన్ కూడా తీసేసుకున్నాడు. అంతేకాదు నాకేదో సంబంధం కూడా ఖాయం చేశాడు. నువ్వేదో ఒకటి చేసి అంటున్న వైషు మాటలు రాజేంద్రకి వినపడగానే, వైషు అని బంగళా అంతా దద్దరిల్లేలా అరిచిన రాజేంద్ర గొంతుకు భయపడిపోయి చేతిలో ఫోన్ వదిలేసింది వైశాలి. ఏ క్షణంలో అయినా పేలే అగ్నిపర్వతంలా ఉన్న రాజేంద్రని చూడగానే గుండాయినంత పనయింది వైశాలికి. హలో వైషు, ఏమైంది? మాట్లాడవేంటి అంటున్న ప్రమోద్ మాటలకి కింద పడిన ఫోన్ని చేతిలోకి తీసుకున్న రాజేంద్ర స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రమోద్ ఫోటో విత్ నెంబర్ చూడగానే విషయమంతా అర్థమవడంతో కోపంగా ఆ ఫోన్ని విసిరి కొట్టాడు. దాంతో అది ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది. అంటే నువ్వు ఆ శర్మ కొడుకుని ప్రేమిస్తున్నావా అంటూ ఒక్కో అడుగు ముందుకేస్తుంటే భయంతో ఒక్కో అడుగు వెనక్కి వేస్తుంది వైశాలి. చెప్పు, నిన్నే అడిగేది, నువ్వు వాణ్ణి ప్రేమించావా? గుండె అరచేతిలో పెట్టుకుని, అవును, నాకు ప్రమోద్ అంటే ఇష్టం, మేమిద్దరం ప్రేమించుకున్నాం అనగానే నిప్పులు చెరిగే కళ్లతో, ఎంత ధైర్యమే నీకు? ఇలాంటి వంశంలో పుట్టి అలాంటి వాణ్ణి ప్రేమించారని నాతో చెప్తున్నావా అంటూ ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు రాజేంద్ర. రాజేంద్రని దూరంగా నెట్టి, అవును ప్రేమించాను, చావనైనా చస్తాను గాని నేను ప్రమోద్ని తప్ప ఇంకెవర్ని పెళ్లి చేసుకోను. నాకు మీ డబ్బు, వంశం, పరువు ఇవేమీ వద్దు. దయచేసి నాకు ప్రమోద్కి పెళ్లి జరిపించండి ప్లీజ్ నాన్నా, మీ పట్టింపుల కోసం మా ప్రేమని బలి చేయొద్దు అంటూ కాళ్ల మీద పడి బతిమాలుతుంటే కాలితో వైషుని ఒక్క తన్ను తన్ని, ఎంత బరితెగించావే, నాతోనే వాణ్ణి పెళ్లి చేసుకుంటానంటావా అని కొట్టబోయాడు. అప్పుడే లోపలికొచ్చిన ధను పరుగున రాజేంద్రని ఆపేసి, నాన్నా ఏం చేస్తున్నావు నువ్వు? నేనేం చేస్తున్నానో కాదు, నువ్వేం చేస్తున్నావో చెప్పు. అది ఆ ప్రమోద్ గాడిని ప్రేమించిన విషయం నీకు తెలుసా? తెలుసు నాన్నా అనగానే చెంప పగలకొట్టాడు రాజేంద్ర. ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? చెప్పాలంటే భయమేసింది నాన్న, అందుకే మీ వరకు రానివ్వకుండా అది ఆ ప్రమోద్ గాడితో మాట్లాడకుండా చేశాను. మీ దాకా రానివ్వకుండానే తనకి పెళ్లి చేసి పంపించాలనుకున్నాను. ప్లీజ్ నాన్న, ప్రమోద్ చాలా మంచివాడు, నేనంటే తనకి చాలా ఇష్టం, తను లేకుంటే నేను బతకలేను. అయితే చచ్చిపో. ధను, నాన్నా ఏంటా మాటలు? నిజంగానే అంటున్నాన్రా, చచ్చిపోవే. పరువు ప్రతిష్టలు మర్చిపోయిన నీలాంటిది నాకు కూతురుగా అక్కర్లేదు. నువ్వు చావడం కాదు, నేనే నిన్ను చంపి పిండం పెడతాను అంటుంటే, నానా ఇలా ఆవేశపడ్డం వల్ల లాభం లేదు. ఊరందరికీ ఈ విషయం తెలిస్తే మన పరువు పోతుంది. అంతవరకు తీసుకొచ్చుకోకూడదు. 2 నిమిషాలకి ధను, మొన్న వచ్చిన పెళ్లి వాళ్లతో వారం రోజుల్లో పెళ్లి కబురు పంపించు అనగానే కళ్ళు విప్పార్చి నిలబడిపోయింది వైశాలి. కాని నాన్న 4 రోజుల్లో అంటే 100 మందిని కాకపోతే 1000 మందిని పనివాళ్ళని పెట్టి పనులన్నీ పూర్తి చేయించు. ఈ పెళ్లి మాత్రం జరిగిపోవాలి. లేదు, నా గొంతులో ప్రాణముండగా ఈ పెళ్లి జరగదు
అని వైశాలి ఏడుస్తూ చెప్తుంటే, అయితే చచ్చిపో, నీ శవంతో పెళ్లి జరిపిస్తాను, అంతేగాని ఈ పెళ్లి మాత్రం ఆగదు. ధను, వెళ్ళి ఏర్పాట్లు చూడు అని చెప్పి రాజేంద్ర వెళ్ళిపోయాడు. ఏం చెయ్యాలో తెలియక, ఎలా ఈ పెళ్లిని ఆపాలో తెలియక ఏడుస్తూ కులబడిపోయింది వైశాలి. ఈజీ చైర్లో శర్మ సీరియస్గా కూర్చొని ఉంటే కౌసల్య, రాధ పక్కన నిలబడి కంగారుగా చూస్తుంటే దోషిలా నిలబడి ఉన్నాడు ప్రమోద్. చీమ చిటుక్కుమన్నంత వినిపించేంత నిశ్శబ్దం అక్కడ రాజ్యమేల్తుంది. అయితే ఇప్పుడేమంటావు ప్రమోద్ అని ఆ నిశ్శబ్దంలో నుండి గంభీరంగా వినిపించింది శర్మగారి గొంతు. నేను వైశ్యుని ప్రేమించాను నాన్న, తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మా అంగీకారం అడుగుతున్నావా లేక నీ నిర్ణయం చెప్తున్నావా? నా అభిప్రాయం చెప్తున్నాను నాన్నగారు. అంటే మా అంగీకారంతో సంబంధం లేదంటావా? అయ్యో, అలా ఎందుకంటాను నాన్నగారు. కాకపోతే వైశాలిని నేను చాలా రోజులుగా ఇష్టపడుతున్నాను. ఈ విషయం మీకు ఎన్నోసార్లు చెప్పాలనుకున్నా చెప్పే అవకాశం రాలేదు. అంటే నీ దృష్టిలో మా అభిప్రాయానికి విలువుందా లేదా? తప్పకుండా ఉంది నాన్నగారు. అయితే ఈ క్షణం నుండి ఆ అమ్మాయిని మర్చిపో అని అదే తన నిర్ణయమైనట్టు పైకి లేచాడు శర్మ. నాన్నా అంటూ నిశ్చేష్టుడై నిలబడిపోయాడు ప్రమోద్. అవును ప్రమోద్, నా మీద నీకు ఏమాత్రం గౌరవం, ప్రేమ, అభిమానం ఉన్నా వెంటనే వైశాలిని మర్చిపోయి ఈరోజు రాత్రికే నువ్వు బెంగళూరు బయలుదేరి వెళ్ళిపో. కాని ఎందుకు నాన్నా? వైశాలి అంటే మీకిష్టం లేదా? తను చాలా మంచమ్మాయి. వైశాలి మీద నాకెటువంటి కోపం గాని ద్వేషం గాని లేదు ప్రమోద్. తను గంజాయి వనంలో పుట్టిన తులసి మొక్క లాంటిది. అలాంటి రాక్షసులకు కడుపున అంత సౌమ్యతతో కూడిన అమ్మాయి ఎలా పుట్టిందో ఆ దేవుడికే తెలియాలి. కాని తన గురించి ఆలోచించి పెళ్లి కొప్పుకుంటే రక్తపాతం జరుగుతుందే తప్ప ఒరిగేదంటూ ఏమీ లేదు. ఓ తండ్రిగా నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను. కాని నువ్వు వైశాలినే కావాలనుకుంటే మేము నిన్ను మర్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదేంటి నాన్న అలా అంటారు? అన్నయ్య వైశాలి ఎన్నో రోజులుగా ప్రాణంగా ప్రేమించుకుంటున్నారు. వాళ్ళు ప్రేమించుకుంటే సరిపోదు రాధా. ఆ రాజేంద్ర రక్తం తాగే రాక్షసుడు లాంటివాడు. అతని ముందు అంగబలం, బుద్ధిబలం, మంచితనం అన్నీ ఉన్న రాఘవ, ఆనంద్ లాంటి వాళ్లే నిలబడలేకపోయారు. ఇక వాళ్ళ దగ్గర పనిచేస్తున్న మనమెంత? వాళ్ళ నాన్న గురించి పక్కన పెడితే మనం మా వంశానికి నమ్మిన బంటుల్లా ఉన్నవాళ్ళం. అలాంటి వంశంలోని అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకోవడం సభ్యత కాదు. పూజారి బయట ఉండి దేవుడిని దర్శించుకోవాలే తప్ప పక్కనే ఉండి పూజలు అందుకోవాలనుకోకూడదు. అది మహాపాపం. అలా అనకండి నాన్న. నాకు వైశాలంటే ప్రాణం. అలా అని తన కోసం మిమ్మల్ని వదులుకోలేను. మీరు ఒప్పుకుంటే మీ అంగీకారంతో, మీ ఆశీర్వాదంతో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మేము ఒప్పుకున్నా వాళ్ళు దానికి ఒప్పుకోరు బాబు. పరువు ప్రతిష్ట దగ్గర కడుపున పుట్టిన బిడ్డల్ని కూడా చూడరు. అటు వైశాలి, ఇటు నువ్వు ఇద్దరు ప్రాణాలతో ఉండాలంటే మీ నాన్నగారు చెప్పినట్టు ఆ అమ్మాయిని మర్చిపో. కొద్ది రోజులు ఈ ఊరికి రావద్దు. తన పెళ్లి కూడా ఖాయమైందని అందరూ అంటున్నారు. ఒకసారి తనకి పెళ్ళైపోతే ఆటోమేటిక్గా మీ మధ్య దూరం పెరిగిపోతుంది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అని కౌసల్య అంటే, అమ్మా, వైశాలి గురించి నాకు బాగా తెలుసు. తను ప్రాణమైనా తీసుకుంటుంది కానీ నన్ను కాదని మరొకరిని తన జీవితంలోకి రానివ్వదు అని శర్మ విరక్తిగా నవ్వి, పిచ్చివాడా, తను నిన్ను ప్రేమిస్తున్న విషయం వాళ్ళ నాన్నకి తెలిస్తే తను చావాల్సిన అవసరం లేదు. వాడే నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడు. ఇది నా నిర్ణయం ప్రమోద్. ఆలోచిస్తావో, నేనేం చెప్పినా నీ మంచికే అని ఇక్కడి నుండి వెళ్ళిపోతావో నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుండి శర్మ వెళ్ళిపోతే అతని వెనకే కౌసల్య కూడా వెళ్ళిపోయింది. అన్నయ్య అంటూ ప్రమోద్ మీద రాధ చెయ్యి వేసి, ఏం చేద్దామనుకుంటున్నావురా అని అడిగితే, నాకేం అర్థం కావట్లేదు రాధా. వాళ్లకు భయపడి వైశాలిని వదులుకోవాలంటే నా మనసు ఒప్పుకోవడం లేదు అన్నాడు ప్రమోద్. అంగరంగ వైభవంగా పెళ్లి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. అత్తయ్య, వైశాలికి పెళ్ళని అందరూ చెప్పుకుంటున్నారు, నిజమేనా అని గాయత్రి అడిగితే, అవునట గాయత్రి. ఆ పిల్ల ఆ రోజు మన ఇంటికొచ్చిందే. ఆ తర్వాత నాకెక్కడా కనపడలేదు. కాని ఉన్న పలంగా పెళ్ళేంటో నాకైతే అర్థం కావట్లేదు అంది అరుంధతమ్మ. అనయ్య, అనయ్య అంటూ పరుగు పరుగున వచ్చాడు రామ్. ఏదో ఫైల్ చెక్ చేసుకుంటూ, ఏంట్రా అని అడిగితే, వైశాలికి పెళ్ళంట. అలాగా, ఆ రాజేంద్రగాడు మనల్ని పిలుస్తాడా ఏంటి? ఒకవేళ పిలిస్తే మంచి గిఫ్ట్ ఇచ్చేసి వద్దాంలే అన్నాడు అభిరామ్. అదేంట్రా అలా మాట్లాడతావు? ఇంకెలా మాట్లాడ్ను? ప్రమోద్, వైశు ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని నీకు తెలుసు కదా. నాకేంటి, నీకూడా తెలుసుగా రామ్. మరి వైశుకి పెళ్ళంటే సైలెంట్గా ఉంటావేంటి?
సైలెంట్గా ఉండక నన్నేం చేయమంటావు? ప్రేమించుకున్న వాళ్ళిద్దరికీ ధైర్యం లేనప్పుడు మధ్యలో మనమేం చేస్తాం? పెళ్లికి వెళ్లి గిఫ్ట్ ఇచ్చి రావడం తప్ప. అఫ్కోర్స్ మనకు ఆ ఛాన్స్ కూడా లేదనుకో. అబ్బా, అలా అనకన్నయ్యా. ఎంతైనా ప్రమోద్ గాడు మన ఫ్రెండ్ కదా. లవ్లో ఫెయిల్ అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఆప్షన్ ఉండి ఎందుకు అలా చేయడం? నవ్వుతూ రామ్ వైపు చూడగానే, బాబు కృష్ణ పరమాత్మ, నేను నా లవ్ గురించి చెప్పట్లేదు, జనరల్గా చెప్పాను అన్నాడు రామ్. నేనేమన్నాన్రా? నవ్వినా తప్పేనా? నువ్వు నవ్వితే ఏంటి, చూసినా నాకేదో డౌట్ కొడుతుంది ఈ మధ్య. అసలేం చేస్తున్నావురా నువ్వు? ఆఫీస్ వర్క్ అంటూ ఎక్కడికో వెళ్తున్నావు, కానీ ఆఫీస్కి వెళ్ళట్లేదు. ఎక్కడికి వెళ్తున్నావో ఏం చేస్తున్నావో తెలీదు. సరే, అదంతా వదిలేద్దామంటే ఆ రాజేంద్ర ఎలాంటోడైనా వైశ్య అంటే నీకెంత కోపమున్నా తనని ద్వేషించేంత కోపం నీకు లేదు. అలాంటప్పుడు వాళ్ళిద్దరినీ కలపడానికి హెల్ప్ చేయకుండా పెళ్లి గిఫ్ట్ అంటావేంటి? హెల్పా అంటూ నవ్విన అభిరామ్, చూడు తమ్ముడు, లవ్లో హెల్ప్ చేయాలి అంటే వాళ్ళిద్దరూ ఆ లవ్ కోసం ఏమైనా చెయ్యగలిగేలా ఉండాలి. అలా లేనప్పుడు మనం చేసేదేమీ లేదు, సైలెంట్గా జరిగేది చూడడం తప్ప. నువ్వు దీని గురించి ఎక్కువ ఆలోచించి బ్రెయిన్ పాడు చేసుకోకుండా అర్జెంట్ మెయిల్ పంపించాను, దాని సంగతేంటో చూడు. అది కాదన్నయ్య, అసలు నేను... తమ్ముడు, ముందు చెప్పింది చెయ్యి. వీడు నాకు అర్థం కాడు అనుకుంటూ బయటికి రాగానే చాలాసేపటి నుండి వీళ్ల మాటలు వింటున్న మను, ఏమైంది రామ్? ప్రమోద్ వైషు ప్రేమించుకున్నారా? మరి ఈ పెళ్ళేంటి అని రామ్ని. అదే వదినా, నాకు అర్థం కావట్లేదు. ప్రమోద్ రాత్రి వచ్చాడంట. నేనొకసారి వెళ్లి కలిసేసి వస్తాను. నాకు తెలిసి వైషుకి పెళ్లి ఇష్టం లేదు. ఐ థింక్ ఆ రాజేంద్ర బలవంతంగా తనకి పెళ్లి జరిపిస్తున్నట్టున్నాడు. నేనొకసారి ప్రమోద్తో మాట్లాడొస్తానంటూ వెళ్ళగానే, అభి అంటూ లోపలికొచ్చింది మను. ఏంటి మను, రామ్ చెప్తుంది నిజమేనా? వైషు ప్రమోద్లు ప్రేమించుకున్నారా? అవును. కానీ ఈ విషయం మీకెలా తెలుసు? ఎలా ఏముంది, వాళ్ళ బాండింగ్ చూస్తే అర్థమవలేదా? నాకేం అర్థమవలేదే. ఎలా అర్థమవుతుంది? తమరి బుర్రలో బ్రెయిన్ ఏమైనా ఉంటేగా. అంటే నాది ముట్టి బుర్రా? నీలో నాకు నచ్చింది ఇదే మను. నువ్వేంటో చాలా ఈజీగా క్యాచ్ చేస్తావు. కోపంగా, అభి, నువ్విలా అంటే నాకు కోపం వస్తుంది. వస్తే రానివ్వు, నాకేమైనా భయమా? పో, అయితే నేను నీతో మాట్లాడను అంటూ అక్కడి నుండి మను వెళ్ళిపోతుంటే తన చెయ్యి పట్టుకుని ఆపేశాడు అభి. వదులు, నేను వెళ్తాను. తన చెయ్యి పట్టుకుని గట్టిగా వెనక్కి లాగ్గానే అతని గుండెల మీద పడింది మను. నువ్విలా కోపంగా ఉంటే భలే ఉంటావు మను, ముద్దొచ్చేస్తావు తెలుసా? నవ్వుతూ తన వైపే చూస్తుంటే, అమ్మో, నిన్ను ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది అంటూ దగ్గరికొస్తుంటే, ఇదంతా కాదభి, ముందది చెప్పు. వాళ్ళిద్దరూ నిజంగానే ప్రేమించుకుంటే నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు? పాపం కదా వైషు, నిజంగానే తను చాలా మంచిదభి. అయితే నన్నేం చేయమంటావు బంగారం? నువ్వేం చేయకు, కానీ ఆ రోజు తను మన ఇంటికొస్తే తనకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేది ఇస్తానన్నావు, గుర్తుందా? అన్నాను. అయితే ఏంటిప్పుడు? నువ్వు ఆ రోజు ఎందుకలా అన్నావో నాకిప్పుడు అర్థమైంది. ఖచ్చితంగా ప్రమోద్ గురించే అన్నావు కదా. నీకలా అనిపిస్తే నన్నేం చేయమంటావే? ఏం కాదు, నువ్వు ఖచ్చితంగా ప్రమోద్ గురించే చెప్పావు. ప్లీజ్ అభి, వైషు చాలా మంచిది. నువ్వు రామంటే తనకి చాలా ఇష్టం. అన్నయ్యగా తను కోరుకున్నవాడిని తనకిచ్చి పెళ్లి చేయాల్సిన బాధ్యత మీకు లేదా? ప్లీజ్ అభి, ఏదో ఒకటి చేయి. మను, నువ్వనవసరంగా వాళ్ల గురించి ఆలోచించి మన టైం వేస్ట్ చేస్తున్నావు. ఎవడి లైఫ్ని వాళ్లే డిసైడ్ చేసుకోవాలి. నీదైనా నాదైనా వాళ్లైనా టైం ఉందిగా. ఈలోపు ఏం జరుగుతుందో చూద్దాం. అంతవరకైతే ముందు నా సంగతి చూడు అంటూ అమాంతం ఆమెను ఎత్తుకుని బెడ్ మీదకి చేరుస్తుంటే, ఏయ్, ఏంటిది? పట్టపగలు, పైగా ఇంట్లో అందరూ ఉన్నారు. ఉంటే ఏంటి? నువ్వు నా పెళ్ళానివి, నేను నీ మొగుణ్ణి. మనం ఎలా ఉన్నా ఎవ్వరూ అడగరు. ప్లీజ్ బుజ్జి, కాదనకు అంటూనే తనని కౌగిట్లోకి లాక్కొని ఆమెను అల్లుకుపోతుంటే, బలవంతంగా తనని దూరం జరిపి, ఏమక్కర్లేదు, నిన్ను భరించడం చాలా కష్టంగా ఉంది. ఇక పగలు కూడా అంటే అందరి ముందు నా ముఖం దాచుకొని తిరగాలి. బెడ్ మీద విష్ణుమూర్తిలా పడుకున్న అభిరామ్, అంతవసరమేంటి, మొహం చూపించుకునే తిరుగు. నడుం చుట్టూ చేతులు పెట్టుకుని, ఎలా, ఇలాగా అంటూ తన పైట తీసి గుండెల మీద నడుం దగ్గర మెడ దగ్గర పడిన పంటిగాట్లను చూపిస్తూ, ఇప్పటికే వీటన్నిటినీ కవర్ చేయడానికి నానా తిప్పలు పడుతున్నా. ఇక నువ్వు పగలు కూడా నీ ప్రతాపం చూపించావంటే నా సంగతి ఇంకేం లేదు అంటుంటే, తెల్లటి చర్మం మీద అక్కడక్కడ ఎర్రటి మచ్చలు ఇంకా సెక్సీగా కనిపిస్తుంటే నవ్వుతూ దగ్గరకొచ్చి, భలే ఉన్నాయి మను, ఎంత క్యూట్గా ఉన్నాయో తెలుసా అంటూనే ఆ మచ్చల మీద నెమ్మదిగా తన పెదవులని తాకించాడు అభిరామ్.
తెలియకుండానే మైమరిచిపోతూ అతనికి లొంగిపోయేది కాస్త క్షణంలో స్పృహలోకి వచ్చి అభిని విసురుగా తోసేసి, నీ కృష్ణమాయలన్నీ రాత్రి వరకు కట్టిపెట్టు, అంతవరకు నా దగ్గరికి వచ్చావంటే జాగ్రత్త అని చెప్పి ఇంకా అక్కడే ఉంటే ఏం చేస్తాడోనని క్షణం కూడా ఉండకుండా పరుగు పెట్టింది మను. రాత్రికి వస్తావుగా, అప్పుడు చెప్తా నీ పని అని నవ్వుకొని ఏదో ఆలోచనలో పడ్డాడు అభిరామ్. విన్నారు కదా ఫ్రెండ్స్, మొత్తానికి వైషు పెళ్లి ఫిక్స్ అయిపోయింది. అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తనని మర్చిపోమ్మని ఇంట్లో వాళ్ళు చెప్పేశారు ప్రమోద్కి. అభి ఏమో వాళ్లకు లేని బాధ మనకెందుకు అంటూ సైలెంట్గా ఉన్నాడు. అంత ఈజీగా వదిలేస్తాడా? తనకి మాటిచ్చాడు కదా, లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేదే ఇస్తానని. చూద్దాం అభిరామ్ ఏం ప్లాన్ వేస్తాడో, వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపిస్తాడో లేదో. తదుపరి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో నాకైతే చాలా యాంగ్జైటీగా ఉంది. మరి మీకెలా ఉంది? స్టోరీ అయితే చాలా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి ఇమ్మీడియట్గా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.